హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఆరెంజ్ అవే. ఈరోజు మనం మసాలా దోశ చేయబోతున్నాము. మసాలా దోశ అంటే చాలా రకాలు ఉన్నాయి కదా. అన్నిటికంటే మన సౌత్ ఇండియాలో తమిళనాడు మసాలా దోశ అంటే చాలా ఫేమస్ కదా. ఆ స్టైల్లో ఈరోజు మన ఇంటిలో మసాలా దోశ తయారు చేయబోతున్నాము. మనం ఫస్ట్ మంచి కలర్లో మంచి క్రిస్పీగా దోశ రావడానికి పిండి ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఇలాంటి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాసులో ఒక గ్లాసు మినుములు అంటే మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే అదే సేమ్ గ్లాసులోనే 3 గ్లాసులు మామూలు మన అన్నం అంటే బియ్యం ఉంది కదా, నేను బీపీ రైస్ తీసుకున్నాను. అలాగే ఆ గ్లాసులోనే ఒక పావు గ్లాసు కందిపప్పు, మామూలు మనం కందిపప్పు ఉంది కదా అది తీసుకున్నాను. ఇదిగో చూడండి అది. ఇంకా అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేస్తాను. మెంతులు ఎక్కువ అయితే మనకి చేదు అనిపిస్తుంది, అందుకని 1 టీ స్పూన్ కంటే ఎక్కువ వేయమాకండి. మెంతులు వేస్తే చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇవి కడిగి సెపరేట్గానే కడిగి నానబెడుతున్నాను. మనం ఈ గ్లాస్ నేను తీసుకున్నాను కదా, మీ ఇష్టానికి మన కొలతలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే గ్లాసు బదులు కప్పు కానీ చిన్న గ్లాసులు కానీ అలా. ఇప్పుడు నేను ఒక 4-5 రోజులకు సరిపోయేటట్టు నానబెడుతున్నాను. చూడండి 4 అవర్స్ తర్వాత బాగా నానిపోయింది. ఇప్పుడు నేను ఇది గ్రైండర్కి వేస్తున్నాను. గ్రైండర్కి వేసేటప్పుడు మీరు ఒక 1 అవర్ ముందు కొంచెం అటుకులు నానబెడితే మంచిది. అలాగే మన సేమ్ ఒక గ్లాసులో 1 గ్లాస్ అటుకులు నానబెట్టండి. ఇప్పుడు నా దగ్గర మెత్తటి అటుకులు ఉంది కాబట్టి నేను నానబెట్టలేదు, అలాగే వేసేసాను. చూడండి మన ఫస్ట్ మినపగుళ్ళు ఉంది కదా నానబెట్టింది, అది వేసాను. బాగా సాఫ్ట్గా పిండి అవ్వాలి. తీసేసాను. ఈ పిండి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ కూడా వేస్తున్నా. ఇప్పుడు మనం గ్రైండర్లో వేస్తున్నాం కదా, గ్రైండర్లో వేస్తున్నప్పుడు మనం మంచిగా మామూలు నార్మల్ వాటర్ వేయచ్చు. కానీ మిక్సీలో వేసే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన వాటర్ వేసామనుకో మంచిగా పిండి వేడెక్కకుండా మంచిగా ఉండదు. అప్పుడు దోశ బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టిన పిండి కూడా దాంట్లో వేసి ఇంకొకసారి 2 మిక్స్ చేసేదాకా మళ్ళీ గ్రైండ్ చేశాను. ఒక 2 నిమిషాలు మిక్స్ చేస్తే సరిపోయింది. ఇప్పుడు నేను స్టోర్ చేయడానికి వాటర్ ఎక్కువ వేయకుండా బాగా టైట్గా ఉండే కంటైనర్లోకి తీసి పెట్టాను. తర్వాత మన రేపటికి దోశ చేయడానికి సరిపోయేటట్టు పిండి ఇంకొక వెసల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా చేతితో మిక్స్ చేసి పెడుతున్నాను. ఉదయాన్నే మనం చేయపోయేసరికి ఇదిగో ఇలా ఫెర్మెంట్ అయ్యి బాగా రెడీగా ఉంది పిండి. బాగా ఒకసారి మిక్స్ చేయండి. మనకి కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకోండి. రాత్రి ఉప్పు వేయట్లేదు, ఉదయం పూటే వేస్తాను. చూడండి ఇలా ఉంది మన కన్సిస్టెన్సీ. నేను రాత్రి వాటర్ కూడా వేసి పెట్టాను కాబట్టి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దోశ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా రెడీ చేద్దాము. ఇదిగో కొంచెం బీన్స్ చిన్నగా కట్ చేసి పెట్టాను. అలాగే బీట్రూట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ సేమ్ అమౌంట్ తీసుకోవచ్చు, లేకపోతే బీట్రూట్ కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఏదైనా స్కిప్ చేసుకోవచ్చులే, అన్నీ తీసుకోవాలని కూడా ఏం లేదు. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక 4 మీడియం సైజు పొటాటోస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని మసాలా రెడీ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, ఏదైనా నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. మన ఇష్టానికి ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోండి ఆయిల్ వేడెక్కేటప్పుడు. తాళింపు గింజలు అన్నీ వేసుకునే వాళ్ళు అదైనా వేసుకోవచ్చు, కానీ మాకు అదంతా ఇష్టం ఉండదు, అందుకని ఇలా చేస్తున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం లైట్గా వేయించండి. ఇది లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఫస్ట్ బీట్రూట్ వేయండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ఉడగాలి కదా. అది లైట్గా ఉడికిన తర్వాత మిగిలితే వేస్తే సరిపోయింది మనకి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు ఉడగనివ్వాలి బాగా. మన పొటాటో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఉడిగిపోయింది కాబట్టి ఇంకా మనకి పర్వాలేదు. ఇది బాగా ఉడికితే చాలు. దాంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టేస్తే ఉడికిద్ది తొందరగా. అదిగో ఒక 2-3 మినిట్స్లో వెజిటబుల్స్ కుక్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనం పొటాటో బాగా మ్యాష్ చేసి వేయచ్చు. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేయండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇంకా చిల్లీ పౌడర్ కానీ ఏం వేయట్లేదు. అంటే ఓవర్ కారంగా ఉండే అందరికీ నచ్చదు కదా, పిల్లలు కూడా తినరు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయండి. లాస్ట్లో గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది.
ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మన మసాలా రెడీ అయిపోయింది. ఉప్పు ఒకసారి చూసుకోండి, కావాలంటే ఇంకా కొంచెం వేయచ్చు. నాకు కొంచెం తక్కువైంది, అందుకని ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి దోశ చేసుకోవచ్చు. ఇలాంటి ఏమంటారు గరిటె తీసుకోండి, అంటే కింద ఫ్లాట్గా ఉండేది, లేకపోతే చిన్న బౌల్ ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వెడల్పుగా సాఫ్ట్గా అంటే పల్చగా ఉండేటట్టు చేసుకోండి. మరి మందంగా ఉండకూడదు, చిన్నగా అలా రౌండ్ చేస్తూ ఉండే, మరి మందంగా రాకుండా ఉండదు. మనం తీసుకునే గరిటె కానీ బౌల్ కానీ పట్టి ఉండదు, కింద అడుగు లెవెల్గా ఉండేది అయితే బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. మన మసాలా దోశకి నెయ్యి కదా మంచి ఫ్లేవర్ ఇచ్చేది. ఆ నెయ్యి వేసి బాగా కొంచెం అదిగో చూడండి, బాగా కలర్ వచ్చింది కదా, కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం ఒక్క సైడే మనం ఫ్రై చేసేది దోశ. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూడండి ఎంత మంచి కలర్లో, ఎంత క్రిస్పీగా, చూస్తేనే తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికి అల్లం చట్నీ అయినా మామూలు పప్పు చట్నీ చేశాను, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మా వారి తిని చూసి చెప్తారు. సూపర్. ఎలా చేశారో అందరు చూసారు కదండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ వన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.